సిబిఎస్ఈ 12th స్టాండర్డ్ రిజల్ట్స్లో గందరగోళం నెలకొనడంతో సిబిఎస్ఈ కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. సో మళ్ళీ రీవాల్యుయేషన్ చేయించాలి, వెరిఫికేషన్ చేయించాలంటూ కూడా నిర్ణయం అయితే తీసుకుంది. దానికి సంబంధించిన పోర్టల్ 1st తారీఖు నుంచి అయితే అవైలబుల్గా ఉంటుంది. ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా పెట్టుకోండి. అండ్ అసలు ఎంతమంది బుక్లెట్స్ రివాల్యుయేషన్ చేస్తున్నారు, వెరిఫికేషన్ చేస్తున్నారు, ఎంతమంది ఫ్యాకల్టీస్తో చేస్తున్నారు, ఈ డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాం. నేను గాయత్రి, వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. అసలు ఎందుకు కన్సిడర్ చేసింది అంటే చాలామంది రీవాల్యుయేషన్ పెట్టుకోవడానికి పోర్టల్ సహకరించలేదు. చాలా అంటే డబ్బులు ఎక్కువ కట్టండి అని కానీ, లేదంటే ఓటీపీ రాకపోవడం కానీ, క్యాప్చా ఎంట్రన్స్లో కానీ చాలా ప్రాబ్లమ్స్ అయితే రావడం వల్ల సిబిఎస్ఈ మరొక అవకాశాన్ని కల్పించినట్టే. మొత్తం ఎన్ని కేసులు నమోదైనాయో తెలుసా? దాదాపుగా 20 కేసులు అయితే ఫైల్ అయినాయండి. మొత్తం ఆన్సర్ షీట్స్ ఏవైతే ఉంటాయో ఆన్సర్ షీట్స్ వేరే వాళ్ళ ఆన్సర్ షీట్స్తో మన ఆన్సర్ షీట్లు మ్యాచ్ అయిపోయినాయి, అంటే మిక్స్ అయిపోయినాయి. సో అది ప్రాబ్లం ఫేస్ చేసింది సిబిఎస్ఈ పోర్టల్. సో హ్యాక్ అయిందని అన్నారు, బట్ దానికి సంబంధించి ఎవరు ఏం మాట్లాడలేదు. బట్ చూద్దాం మొత్తం ఎన్ని సమాధాన పత్రాలు ఉన్నాయంటే 98 లక్షలండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్టు క్యాలిక్యులేషన్ చేసుకున్న చాలా బుక్లెట్స్ అయితే వస్తాయి. అందులో ఎన్ని ప్రాబ్లమేటిక్గా ఉన్నాయంటే 68,000కు పైగా అయితే ప్రాబ్లమేటిక్గా ఉన్నాయి. ఎంతమందితో రివాల్యుయేషన్ చేస్తున్నారంటే 13,000 మంది టీచర్స్తో అయితే రివాల్యుయేషన్ చేస్తున్నారు. ఓకేనా? సో మనకి ఫస్ట్ నుంచి అయితే కొత్త పోర్టల్ అందుబాటులో ఉంటుంది. ఎలాంటి తప్పిదాలు ఈసారి జరగవు, అంత ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. కరెక్షన్ అంతా కూడా అంటున్నారు. రిజల్ట్స్ ఒకసారి రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం దీని గురించి. ఓకేనా? సో రీవెరిఫికేషన్, రీవాల్యుయేషన్ కోసం ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో విద్యార్థులు పారదర్శకత, లోపాలు లేని ప్రక్రియను అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టయితే సిబిఎస్ఈ వెల్లడించింది. ఇంకా ఎవల్యూషన్లో ఎలాంటి తప్పిదాలు లేకుండా అత్యున్నత ప్రమాణాలు, ఇంకా రూల్స్ కూడా అంటే చాలా స్ట్రిక్ట్గా అయితే నిర్ధారించుకున్నామని చెప్పింది. సో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఇంకా ఉంటే ఈ హెల్ప్ లైన్ నెంబర్స్కి, అలాగే మెయిల్ ఐడికి అయితే మీరు మెయిల్ చేయొచ్చు 1800111804కి. లేదు అంటే రిజల్ట్ CBSE 2026 @cbse.shiksha.in. సో ఈ మెయిల్ ఐడికి అయితే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై అయితే మెయిల్ చేయొచ్చు. ఓకేనా? అసలు ఈ రీవాల్యుయేషన్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే చాలా అంటే ఇంచుమించుగా 50 మంది విద్యార్థులు అయితే ఈ పోర్టల్లోకి అనధికారికంగా లాగిన్ చేసినట్టయితే ఐడెంటిఫై చేశారంటండి. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రభుత్వం మీడియాకు వెల్లడించింది. కాగా సిబిఎస్ఈ 12వ తరగతిలో కొత్తగా ప్రవేశపెట్టిన OSM పద్ధతి ఏదైతే ఉందో దాని కారణంగానే ఈ సమాధానాలు కూడా తారుమారైనట్టయితే మనకి తెలుస్తోంది. సో మనకి పేమెంట్ టైంలో కూడా ఒక 1000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు కూడా పే చేయండి అంటూ కూడా అక్కడ డిస్ప్లే అవ్వడం కూడా చాలామంది రివాల్యుయేషన్కి అయితే అప్లై చేసుకోలేకపోయారు. చేసుకుందామని ఇంట్రెస్ట్ ఉన్నా కానీ చేసుకోలేకపోయారు. సో అందుకే ప్రభుత్వం దీన్ని గమనించి మరొకసారి అవకాశాన్ని అయితే కల్పించింది. సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ OSM పద్ధతి ఏదైతే ఆప్ట్ చేసుకున్నారో ఆ స్కానింగ్లోనే గందరగోళం ఏర్పడడంతో మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చారు. ఇప్పుడేమో 13,000 మంది సిబ్బందితో మాన్యువల్గా అయితే కరెక్షన్స్ చేస్తామంటున్నారు. ఓకేనా? పారదర్శకత పోర్టల్ లాంచ్, సెక్యూర్ రీవాల్యుయేషన్ పోర్టల్ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అని హామీ అయితే ఇస్తుంది సిబిఎస్ఈ. చూద్దాం మరి ఈసారి ఎలా జరిగే అవకాశం ఉందో. ఓకేనా? సో వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ అయితే దగ్గరగా పెట్టుకోండి. చాలామంది సిబిఎస్ఈలో మళ్ళీ ఫెయిల్ అయిపోతే ఏంటి మా పరిస్థితి అని కూడా అడుగుతున్నారు. NIOS ఆన్ డిమాండ్ ఎగ్జామ్ అయితే రాయండి. ఎందుకంటే 10th తర్వాత కానీ ఇంటర్ తర్వాత కానీ ఫెయిల్ అయిపోతే మళ్ళీ ఒక సంవత్సరం ఆగకుండా మనకి NIOS ఎగ్జామ్ కూడా స్లాట్స్లో జరుగుతుందండి. అంటే ఇప్పుడు అక్టోబర్, నవంబర్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. మళ్ళీ మే ఆ టైంలో ఒకసారి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. కాబట్టి ఇక్కడ ఫెయిల్ అయిపోతే ట్రై చేయండి. ఓకేనా? ఏ సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిపోయినా కూడా ఆ సబ్జెక్ట్స్ మళ్ళీ ఎగ్జామ్ రాసుకోవచ్చు. NIOS ఆన్ డిమాండ్ ఎగ్జామ్ గురించి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకేనా? లేదు సిబిఎస్ఈలో మీకు అనుకున్న దానికంటే ఎక్కువ మార్క్సే వచ్చాయి రీవెరిఫికేషన్లో, సో ఖచ్చితంగా మీరు బెటర్ చాయిసే ఎంచుకుంటారు. కాబట్టి ఎక్స్పర్ట్స్ హెల్ప్ తీసుకోండి. తర్వాత ఏం చేయాలి, సో మారుతున్న పరిస్థితులకి అనుగుణంగా ఎలా మారాలి మనం కూడా అనేది ఎక్స్పర్ట్ హెల్ప్ ద్వారా మీరు ఫైనలైజ్ చేసుకోండి. ఓకేనా? ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.